వర్క్ చేస్తాం. ఇప్పుడు హార్డ్ వర్క్ లెక్కలో ఏది మన చేతిలో ఉంటుంది? స్మార్ట్గా ఉన్నారు, రైట్. హార్డ్ వర్క్ ఏం సార్? హార్డ్ వర్క్ అనేది మన చేతిలో. ఏది మన చేతిలో ఏంటండి? లెక్క మీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? లెక్క ఎప్పుడు వస్తుందో తెలుసా? కంటిన్యూస్ గా మాత్రమే ఉంటుందా? అప్పుడప్పుడు వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతుంటారా? రైట్. అప్పుడప్పుడు మనం టచ్ చేసి కొన్నిసార్లు డోర్ వరకు వచ్చి డోర్ లోనికి కాకుండా ఏంటి పరిస్థితి బాగాలేదని వెళ్ళిపోతూ ఉంటాం జనరల్. ఏం సార్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అప్పుడప్పుడు వస్తుంది. కాబట్టి మనము కంటిన్యూస్ గా చేయవలసింది ఏంటి? హార్డ్ వర్క్ అప్పుడప్పుడు చేసామనుకోండి, అప్పుడప్పుడు లక్ రాకపోవచ్చు. ఈ 2 నెలలు మీరు హార్డ్ వర్క్ చేసి కంటిన్యూస్ చేశారనుకోండి, ఇంతకుముందు 3 months బాగా హార్డ్ వర్క్ చేశారు, లక్ సడన్ గా రాకపోవచ్చు. ఎందుకంటే లక్ ఎప్పుడు వస్తుంది తిరిగి. ఆ తర్వాత హార్డ్ వర్క్ చేయడానికి రిలాక్స్ అయ్యి ఉండొచ్చు. 2 నెలలు 3 నెలలు ఎందుకు ఎంత 3 నెలలు చదివాం కదా సరిపోతుందని రిలాక్స్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు లక్ వచ్చి ఉండొచ్చు. వీడు ఖాళీగా ఉన్నాడు, వీడితో మన పని లేదని అది వెళ్ళిపోతుంది. అంటే లక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి హార్డ్ వర్క్ కంటిన్యూస్ గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే ఆ 2-3 సంవత్సరాల్లో ఒక 4-5 సార్లు అయినా లక్ కార్యం మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ 2 కలిపి ఏమవుతాయంటే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదా? సో మనం దేన్ని విడిచిపెట్టకూడదు, దేన్ని నమ్మకూడదు. 2 ఉంటే సక్సెస్. ఎందుకంటే ఒక బిట్ లో 3 ఆప్షన్ 4th ఆప్షన్ ఏది రైట్ అని రాసేటప్పుడు అది 3rd ఆప్షన్ 4th ఆప్షన్ అనేది మనకు తెలియదు. థర్డ్ మనం కాసేపు కొంచెం సెట్ అయ్యాం. యాక్చువల్ గా ఆన్సర్ థర్డ్. మనకి లెక్క బాగుంటే ఆ టైంకి ఏం గుర్తొస్తుంది? మనకి లెక్క బాగలేకపోతే ఆ టైంకి ఏం పెడతాం? అది మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక 5-6 బిట్లు అలాగే ఆసిలేట్ అవుతాం. 5-6 బిట్లు అలాగే ఆసిలేట్ అవుతాం. 5-6 వేసారు మేము బోర్డు బిట్లు ఆసిలేట్ అవుతాం. ఏం సార్? 5-6 మీరు 5-6 అనుకుంటాను, మేము చాలా బిట్లు అలాగే ఆసిలేట్ అవుతుంటాం అనేది. ఎందుకంటే మీకంటే ముందు నేను ఎగ్జామ్ రాశాను, డిఎస్సి రాశాను. ఏం సార్? 2 డిఎస్సీలు రాశాను. హెచ్ఈటీ 1 స్కూల్ అసిస్టెంట్ 2 డిఎస్సీలు వచ్చినాయి, అది వేరే విషయం. ఏం సార్ ఏంటి అనేది మనకు తెలుసు. సో మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం సార్, రైట్?